ఒక రహస్యం చెప్పనా, అప్పుడే ఒక పిల్లడు పుడతాడు మన ఇంట్లో, 9 మాసాలు మోసినండి 12 బిడ్డ, కానీ వాడు అప్పటికి వాడి ఒంట్లో ఇమ్యూనిటీ సిస్టమ్ తయారై ఉండదు. ఏ బేబీకి థైమస్ గ్లాండ్, లింపాటిక్ సిస్టమ్ ఉండదు, ప్యాంక్రాస్ కూడా తయారు కాదు. బేబీ పుడతాడు, అప్పటి వరకు వాడి పొట్టలో వాడి తల్లి నుంచి వాడికి లోపల ఇంటర్నల్గా బొడ్డుకు కనెక్షన్ ఉంటుంది, వాడి బొడ్డుకి తల్లి పేక్కి, వాడికి ఇంటర్నల్గా ఫీడింగ్ వెళ్తుంది. ఇప్పుడు బిడ్డ బయటకు వచ్చాడు, ఆర్గాన్లు తయారగాలి, ఇమ్యూనిటీ సిస్టమ్ లేదు, వాడికి బొడ్డు కట్ చేసాం, బయట ఎన్విరాన్మెంట్కి వచ్చాడు. బయట ఎన్విరాన్మెంట్ చెత్త ఎన్విరాన్మెంట్, మరి వాడు ఎలా సర్వ్ అవుతాడు? మనం అంటే ఇమ్యూనిటీ ఉంది, ఇప్పుడు మీకు నాకు ఇమ్యూనిటీ ఉంది, మన పక్కనకు వచ్చిన ఒకటి దగ్గర తుమ్మినా మనం ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఇమ్యూనిటీ మెకానిజం ఉండి, ఈ మెకానిజం మన హాని చేయకుండా కాపాడతాయి. మరి అప్పుడే పుట్టిన పసిగుడ్డికి ఇమ్యూనిటీ లేనప్పుడు వాడిని కాపాడటానికి మరి ప్రకృతి ఏ ఏర్పాట్లు చేసింది? మామూలుగా నాకు తెలిసి ఎండలో తీసుకెళ్తారు పిల్లల్ని. ప్రకృతి చేసే అద్భుతమైన ఏర్పాటు ఏంటంటే, అప్పటిదాకా బొడ్డు నుంచి వాడి తల్లి పేయకుండా కనెక్షన్ కట్ అయినప్పుడు తల్లికుండే స్తన్యం నుంచే వాడికి కాపాడటం కోసం ఒక వ్యవస్థ పెట్టారు. ఇమ్యూనిటీ లేనప్పుడు వాడి ఇమ్యూనిటీ పెంచడం కోసం ప్రకృతి, మీరు దేవుడు అని నమ్మితే దేవుడు, నా బోటు నాస్తికుడు, నేచర్ అంటే నేచర్, అది సృష్టించిన వ్యవస్థ ఏంటంటే తల్లిపాలలో ఒక అమృతం పెట్టారు. తల్లిపాలలో అమృతం పెట్టారు. కేవలం తల్లిపాలలో ఉండే అమృతం కొన్నాళ్ల పాటు ఆ పిల్లడికి నెక్స్ట్ ఒక 2-3 నెలల్లో ఇమ్యూనిటీ వ్యవస్థ తయారయ్యే వరకు, కొన్నాళ్ళలో ఇమ్యూనిటీ వ్యవస్థ తయారయ్యే వరకు రక్షణ కవచంగా నిలబడి ఆ పిల్లని కాపాడి ఆ ఇమ్యూనిటీ వ్యవస్థ, ఆ అమృతం పేరే మోనోలారిక్ యాసిడ్. ఆ మోనోలారిక్ యాసిడ్ మన తల్లిపాలలోనే ఉంటుంది. ఆ తల్లిపాలు అమృతం కంటే ఎక్కువ. అందుకే మీరు గమనించారా, తల్లిపాలు తాగినాడికి బర్రెపాలు తాగినాడు తేడా ఉంటుందంటారే, గమనించారా? తల్లిపాలు తాగితే ఇమ్యూనిటీ లేనాడికి అప్పుడు ప్లస్ ఆర్గాన్ ఫామ్ అయ్యే స్థితిలో తల్లి లోపల ఉండే న్యూట్రియంట్స్కి కంటిన్యూటీ కనెక్షన్ అది, అందుకని తల్లిపాలు తాగాలంటారు. అర్థమైందా? తల్లిపాలు అంత గొప్ప.